దేవుని యొక్క తలంపులలో మనిషి అనేటటువంటి వాడు దేవుని దృష్టికి చాలా విలువైనటువంటి వాడండి. సృష్టిలో ఎవరికీ లేనటువంటి భాగ్యాన్ని, సృష్టిలో ఎవరికీ లేనటువంటి ఒక మంచి ధన్యతని దేవుడు ఒక మనిషికి మాత్రమే కలిగించారు. ఎందుకంటే ఈ సృష్టిలో ఎన్నిటినో కలుగజేసుకున్నా కూడా దేవుడు తన స్వరూపంలో మాత్రమే తన బిడ్డలను కలుగజేసుకున్నాడు. తన స్వరూపంలో మాత్రమే మనల్ని కలుగజేసుకున్నాడు. ఆయనలా ఉండాలని, ఆయన యొక్క స్వరూపంలో మనల్ని కలిగించి, ఆయన యొక్క లక్షణాలతో మనం ఉండాలని, ఆయన యొక్క తలంపులతో మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అలా ఆయన యొక్క ఆలోచనలోంచి, ఆయన యొక్క సంకల్పం నుంచి వచ్చినటువంటి మనమందరము కూడా ఏ విధంగా ఉండాలి? ఎటువంటి లక్షణాలు మీరు అలవాటు చేసుకోవాలి? ఒక ఆరాధకుడిగా ఉండాలంటే ఇంకా ఎటువంటి లక్షణాలు కలిగి మీరు జీవించాలి అనేటటువంటి సంగతులు దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో చాలా వరకు మనకు ఎన్నో సార్లు మనం వింటున్నాము. ఎన్నో సార్లు మనకు దేవుడు అనేక సంగతులు మనకు నేర్పిస్తున్నారండి. ఆ యొక్క మాటల్లో నుంచి మనం కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం అండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఏమండి, మనకిచ్చినటువంటి ఈ యొక్క దేహము ఎవరి వలన మనకు అనుగ్రహింపబడిందండి? దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. అంతేకాదు, మీరు సామాన్యమైనటువంటి వారు కారు. మిమ్మల్ని నేను విలువ పెట్టి కొన్నాను. విలువ పెట్టి నేను కొన్నాను కనుక మీరు చక్కగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై మనం ఉన్నామంట. పరిశుద్ధాత్మకు ఆలయం ఎవరండి? మన దేహము. కాబట్టి ఈ దేహంతో ఉన్నంత కాలము కూడా మనం ఎలా బ్రతకాలంటే ఆయన్ను మహిమపరుస్తూ బ్రతకాలి, ఆయనను ఆరాధిస్తూ బ్రతకాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఈ దేహంతో బాలైన స్థితిలో కూడా ఆరాధించినటువంటి ఒక భక్తుని గురించి మనము ఆలోచిద్దామండి. అతని యొక్క పరిస్థితి మనం ఆలోచిస్తే ఎవరు కూడా అతని దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి కాదు. ఎవరు కూడా అతనితో మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా కాదు. ఎవరు కూడా అతని దగ్గరకు వచ్చి సహాయం చేసేటటువంటి పరిస్థితి కూడా కాదు. ఏమండి, అసహించుకునేటటువంటి పరిస్థితి. అటువంటి ఒక మంచి భక్తుని గురించి మనం ఈరోజు ఆలోచించుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం అండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకటి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకును. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడును. చాలండి. ఏమంటే లాజరు అనేటటువంటి ఎవరంట? లాజరు అను దరిద్రుడు. దేవుడు ఎలాంటి పదాలు అక్కడ ఉపయోగిస్తున్నట్టే లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు అని అనగానే మన దృష్టిలో ఎలా ఉంటుందండి? చాలామంది మనం తిడతా ఉంటాం కదా, పిల్లల్ని కానీ ఎవరంటే తిడతాం, దరిద్రుడా అని తిడతా ఉంటాం. కానీ దేవుడు ఏమంటే ముందు ఆలోచిద్దాం. దరిద్రుడికి ఉండేటటువంటి ఒక లక్షణాలు ఎలా ఉంటాయి మనం ముందు ఆలోచిద్దాం. ఇక్కడ లాజరు పరిస్థితి ఎలా ఉంది? ఏమంటే శరీరం బాగున్న స్థితి కాదు. తన శరీరం అంతా కూడా ఒక కురుపులతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఒక కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తి. తన శరీరం అంతా కూడా పైనుంచి కింద వరకు కూడా కురుపులతో నిండిపోయి ఒక అసహ్యకరమైనటువంటి దీనస్థితిలో, బీదస్థితిలో ఉన్నటువంటి ఒక లాజరును దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఎలా ఉన్నాడు? వాడు కురుపులతో నిండిన వాడు ధనవంతుని ఇంట వాకటి పడి ఉండి అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఏమండి, లాజరు ఒకసారి ఆలోచిద్దాం. రాజు ఎప్పుడైనా నా పరిస్థితి ఎందుకు ఇలా చేసావు, ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు అని దేవుడిని ఎప్పుడైనా లాజరు తిట్టాడండి? దేవుణ్ణి ఎప్పుడైనా కానీ దూషించడం కానీ, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని దేవుణ్ణి ఎప్పుడైనా కూడా తిట్టడం అనేది మనము చూడలేదు. ఎందుకంటే తనకిచ్చినటువంటి స్థితిలో దేవుణ్ణి ఆరాధిస్తూనే చనిపోయాడు. తన జీవితకాలం అంతా కూడా అలాగే చనిపోయాడు. ఇక ఈ జీవితం నాకు దేవుడిచ్చిన భాగ్యమే అనుకుని దేవుణ్ణి స్తుతిస్తూ కూడా చనిపోయాడు లాజరు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనుపోబడెను.
ఏమండి? లాజరు అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా లాజరు చనిపోతే తీసుకెళ్ళడానికి ఎవరొచ్చారు? దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి లాజరును పరదేశంకి తీసుకెళ్లారు. కాబట్టి తన జీవితకాలం అంతా కూడా దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, స్తుతిస్తూ చనిపోయాడు. నా పరిస్థితి ఎందుకిలా అయిపోయిందని దేవుడిని ఎప్పుడూ కూడా దూషించలేదండి. కాబట్టి ఈ లాజరు అనేటటువంటి ఇక్కడ ఏముంది లాజరు అని ఒక దరిద్రుడు అని పదం ఉంది కదా! దానికోసం మనం కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 19వ అధ్యాయం అండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం అండి. పై వచనం చదవండి. యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. దేవుని దృష్టిలో దరిద్రుడు అని మనం లాజరును అనుకుంటున్నాం కదా! ఈ దరిద్రుడు లాంటి వాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడంటండి? యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే దేవుని దృష్టిలో ఎలాంటి వాడంటే శ్రేష్ఠుడు. కాబట్టి శ్రేష్ఠుడు, శ్రేష్టమైనది అని దేన్నంటాము? శ్రేష్టమైనది అని అంటే దానికి ఏదైనా మనం దానికి లోపం లేకుండా ఉండదండి. ఎటువంటి మచ్చ కానివ్వండి, ఎటువంటి బలహీనతలు కానివ్వండి, ఏది లేకపోతే అది ఎలా ఉంటదంటాం మనం? శ్రేష్టమైనది అంటాము. దేవుని దృష్టిలో ఈ కృపలు పట్టినటువంటి ఒక లాజరు దేవుని దృష్టిలో ఎలాంటి వాడంట? శ్రేష్ఠుడు. ఎంత మంచి ఎంత మంచిగా అతన్ని హత్తుకున్నాడండి దేవుడు. అటువంటి భయంకరమైన పరిస్థితి అయినా కూడా అతన్ని అందరూ విడిచిపెట్టేసినా కూడా, ఎవరు మాట్లాడకపోయినా కూడా, ఎవరు తన దగ్గర రాకపోయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ప్రేమించాడు. లాజర్‌ని ప్రేమించి అతనికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు తను చనిపోయినాక. అలాగే 4వ వచనం చదవండి. ద ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనుడు. ఏమండి? దరిద్రుడుగా ఉన్నటువంటి ఆ లాజరుకు ఎవరు కూడా తన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనమే ఉన్నామండి. ఏదో ఒక తప్పు చేసాం. ఏదో ఒక కార్యము చేసి ఒక గ్రామంలో కానివ్వండి, ఏవండీ ఒక ఇంటిలో కానివ్వండి, మనల్నే దూరం పెడితే, మనల్నే ఒకవేళ వెలివేస్తే ఎవరు వీళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. ఏ కార్యక్రమాలు వచ్చినా కూడా వీళ్ళతో చెప్పకూడదు. ఎవరు కూడా వీళ్ళతో ఎటువంటి మాట్లాడేటువంటి సంభాషణ చేయకూడదు అని దూరంగా పెట్టేశారనుకోండి. మనం ఎలా ఉంటది? మన పరిస్థితి ఎలా ఉంటదప్పుడు? ఏవండీ? చచ్చిపోవాలనిపిస్తదా? ఎవరు నాతో మాట్లాడట్లేదు. ఏవొచ్చినా కూడా నాతో చెప్పట్లేదు. ఒక మంచి చెడ్డ పట్టించుకునేటువంటి నాథుడు లేడు అని మనము చాలా చింతపడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ లాజరుకు ఎటువంటి బెంగ లేదు. ఎటువంటి చింత లేదండి. దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు. ఈ స్థితిలోనే దేవుడిని స్తుతిస్తూ, మహిమపరుస్తూ నేను చనిపోవాలనుకున్నాడు. ఆ స్థితిలోనే దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అలాగే 7వ వచనం అండి. 19వ అధ్యాయం 7వ వచనం. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. ఏమండి? బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. కానీ బీదవాళ్ళనైనా ఒక దరిద్రుల్లాంటి ఆ లాజరునైనా ఎవరినైనా కూడా ఆదరించేది ఎవరు? మనుషులు విడిచిపెట్టేస్తారు. మనుషుల్ని తృణీకరిస్తారు. కానీ అలాంటి వారిని ఎవరు హత్తుకుంటారు? దేవుడే హత్తుకుంటాడండి. దేవుడే వాళ్ళని ఆదరిస్తాడు. దేవుడే వాళ్ళని ప్రేమిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి వేరే దిక్కు లేదు. కాబట్టి బతికినా వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారు. చనిపోయినా కూడా దేవుని యొక్క సన్నిధిలోనే వాళ్ళుంటారు. కాబట్టి అటువంటి లక్షణాలు లాజరులో ఇప్పటివరకు మనం చూసి ఉన్నాం. ఇంకా మన లాజరుని చూసి ఇంకా మనం ఏం నేర్చుకుంటాం? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం అండి. 17వ వచనం చదువుకుందామండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం అండి. అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండా ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చాలండి. ఏవండి? ఏదున్నా లేకపోయినా, ఏది నా దగ్గరకొచ్చినా రాకపోయినా, ఎవరు నా దగ్గరకొచ్చినా రాకపోయినా, నేను ఎల్లప్పుడూ కూడా ఎవరిని స్తుతిస్తాను నేను? దేవుడినే స్తుతిస్తాను. ఎల్లప్పుడూ కూడా ఎవరిని మహిమపరుస్తాను? దేవుడినే మహిమపరుస్తాను. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మన కొద్ది జీవిత కాలంలో మనము కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. నాకు అది కావాలని, ఇది కావాలని, లేదంటే పిల్లల పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాము. లేదంటే కొన్ని అవసరాలను బట్టి మనం కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాము. ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా రకరకాల ఆలోచనలతో మనము అవి నెరవేర్చుకోవడం కోసం రాత్రింపగళ్ళు కష్టపడుతూ ఉంటాం. రాత్రింపగళ్ళు సంపాదిస్తూ ఉంటాం. కానీ అటువంటి ఒక భయంకరమైన పరిస్థితి వచ్చిందనుకోండి, ఒక అనారోగ్యమే వచ్చిందనుకోండి, మనం సంపాదించిందంతా ఏమవుతుంది? కొట్టుకుపోతుందా?
అంతా కొట్టుకుపోతుంది. కాబట్టి ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ ప్రాముఖ్యం ఎవరికి ఇవ్వాలి? మన కన్న తండ్రి అయినటువంటి దేవునికే ప్రాముఖ్యతనివ్వాలి. ఫస్టు ఆయనను ఆరాధించాలి. తర్వాత ఆయన ఆరాధిస్తూ ఏదైనా కూడా మనం దేవుణ్ణి అడగాలి. కాబట్టి అటువంటి లక్షణాలు కలిగి లాజరు బ్రతికాడు. ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పరదేశికి వెళ్ళి చక్కని విధంగా అతని యొక్క జీవితాన్ని మలుచుకున్నాడు. కాబట్టి మనము కూడా అటువంటి లక్షణాలు కలిగి కాబట్టి ఈ భూమి మీద ఉన్న జీవిత కాలంలో మంచి లక్షణాలు కలిగి లాజరు ఏ విధంగా అయితే తన భూమి మీద బ్రతికినంత కాలం మహిమపరుస్తూ చనిపోయాడో, మన జీవిత కాలంలో కూడా అటువంటి లక్షణాలు కలిగి బ్రతికి ఆయన సన్నిధానానికి చేరుకోవాలని కొద్ది మాటలు ముగిస్తున్నానండి.